రాష్ట్ర మంత్రులుగా ప్రమాణం చేశారు ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి. మరోవైపు కొత్త మంత్రులకు ఏ శాఖలు కేటాయిస్తారనేది హాట్ టాపిక్గా మారింది. సీఎం దగ్గర పలు శాఖలున్నాయి. దీంతో పాటు సీనియర్ మంత్రులు 2-3 శాఖలు చూస్తున్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ దగ్గర ఉన్న శాఖలను కొత్తగా ప్రమాణం చేసిన వారికి కేటాయిస్తారని తెలుస్తోంది. హైదరాబాద్ రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముగ్గురితో ప్రమాణం చేయించారు. మొదట చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇంగ్లీష్లో ప్రమాణం చేశారు. ఆ తర్వాత అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి తెలుగులో ప్రమాణం చేశారు. కొత్త మంత్రులకు బొకే ఇచ్చి అభినందనలు తెలిపారు గవర్నర్. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వివేక్, అడ్లూరి, వాకిటి శ్రీహరిని విషెస్ చెప్పారు. కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ గుత్తా, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అటెండ్ అయ్యారు. కేబినెట్ విస్తరణ, కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై మరిన్ని డీటెయిల్స్ వెంకట్ లైవ్లో అందిస్తారు. వెంకట్, కొత్త మినిస్టర్స్కు ఏ శాఖలు దక్కే ఛాన్స్ ఉంది? సరిగ్గా అనుకున్న సమయానికే 12:19 రాష్ట్రంలో 2వ దఫా విస్తరణ, మంత్రివర్గ విస్తరణ ఘట్టం పూర్తయింది. ఇందులో ముగ్గురికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవకాశం ఇచ్చారు. ఒకరు గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అదేవిధంగా వాకిటి శ్రీహరి. ఈ ముగ్గురు ఈ సామాజిక వర్గాల నేపథ్యంలో ఈ ముగ్గురికి అవకాశం వచ్చింది. మంత్రివర్గ విస్తరణ అదేవిధంగా ప్రమాణ స్వీకార ఘట్టం ముగిసింది. అయితే కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకి ఏ శాఖలు ఇస్తారన్నది ఒక చర్చ అయితే కొనసాగుతుంది. సూర్య మనం చూస్తున్నాం, రాష్ట్ర ముఖ్యమంత్రి వద్ద అనేకమైన కీలక శాఖలు ఉన్నాయి. హోంశాఖ ఉంది, మున్సిపల్ ఉంది, అదేవిధంగా ఎడ్యుకేషన్. ఈ 3 కీలకమైన శాఖలతో పాటు ఇంకా కార్మిక శాఖ వంటి ఇలాంటి శాఖలు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి. అయితే కొత్తగా ప్రమాణం స్వీకారం చేసిన మంత్రులకి ఏ శాఖలు కేటాయిస్తారు? దాంట్లో మున్సిపల్ ఇస్తారా, లేకుంటే హోమ్ ఇస్తారా, లేకుంటే ఎడ్యుకేషన్ ఇస్తారా అన్నది పెద్ద ఎత్తున ఒక సీరియస్గా చర్చ అయితే కొనసాగుతుంది. అంతేకాకుండా ఒక్కొక్క మంత్రి దగ్గర 2-3 శాఖలు కూడా ఉన్నాయి. గతంలో కేవలం మంత్రివర్గ విస్తరణలో భాగంగా 12కే పరిమితం చేశారు. ఆ కారణంగా ఒక్కొక్క మంత్రి దగ్గర 2-3 శాఖలు ఉన్నాయి. ఉదాహరణకి మనం ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకుంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ మంత్రి, వారికి అపార అనుభవం ఉంది. ఆయన దగ్గర 2 చాలా కీలకమైన శాఖలు ఉన్నాయి. ఒకటి నీటిపారుదల, అదేవిధంగా పౌర సరఫరాలు, సివిల్ సప్లై. ఈ 2 శాఖలు కీలకంగా ఉన్నాయి. ఈ 2 శాఖలు మరి మంత్రి ఉత్తమ్ రెడ్డి దగ్గర 2 శాఖలు అట్నే ఉంచుతారా, లేకుంటే ఒకటిని వేరే ఇతరులకు కేటాయిస్తారన్నది క్వశ్చన్ మార్క్గా ఉంది. ఇకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అతని వద్ద కూడా 3 ముఖ్యమైన శాఖలు ఉన్నాయి. ఒకటి రెవెన్యూ శాఖ, రెండవది గృహ నిర్మాణ శాఖ, మూడవది సమాచార శాఖ. ఈ 3 శాఖలు కూడా చాలా ముఖ్యమైనగా చెప్పాలి. రెవెన్యూ చట్టంలో భాగంగా భూభారతి, అదేవిధంగా ఇట్లాంటి చట్టాన్ని తీసుకొచ్చినారు. ఈ టైంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి శాఖ మారుస్తారా లేదా అన్నది కొంత అనుమానాస్పదంగా ఉంది. ఇకపోతే ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక వేగవంతంగా కొనసాగుతున్న క్రమంలో అతన్ని ఆ శాఖ నుంచి తప్పించి ఇతరులకు ఇస్తారా లేదన్నది కొంత మీమాంసగా ఉంది. ఇకపోతే అతని దగ్గర ఉన్న ఇంకొక శాఖ సమాచార శాఖ. సమాచార శాఖ నిర్వహించడం పట్ల పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొదటి నుంచి కూడా కాస్త అయిష్టంగా ఉన్నారు. కొత్త మంత్రులు ఎవరైనా వస్తే ఆ శాఖను ఇతరులకు కేటాయించాల్సిందిగా గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా విన్నవించినట్టుగా గతంలో ప్రచారం జరిగింది. ఇప్పటివరకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఐఎన్పిఆర్ ఫైల్స్ కానీ, ఐఎన్పిఆర్ సంబంధించిన నిర్ణయాలు కానీ ఏం తీసుకోవడం లేదు. కాబట్టి ఆ శాఖలో పనిచేయడం పట్ల, ఆ శాఖను మరీ అదనపు భారం మోయడం పట్ల కొంత అయిష్టంగా ఉన్నట్టు కూడా కొన్ని వర్గాలు చెప్తున్నాయి. ఇకపోతే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా గతంలో ఎంపీగా పనిచేసినారు. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే అతన్ని కూడా మంత్రివర్గంలోకి రేవంత్ రెడ్డి తీసుకున్నారు తొలి దఫలో. అతని దగ్గర కూడా 2 కీలకమైన శాఖలు ఉన్నాయి. ఒకటి బీసీ సంక్షేమం, అదేవిధంగా రవాణా శాఖ మంత్రి. రవాణా కూడా చాలా ఫ్రీ బస్సు, అదేవిధంగా ఆర్టీఏల ఇట్లాంటి అంశాల్లో కూడా అత్యంత క్రూషియల్ రోల్. కాబట్టి మంత్రి పొన్నం ప్రభాకర్ దగ్గర శాఖ ఉంచుతారా, లేకుంటే ఇతరులకు ఇస్తారా, లేకుంటే బీసీ సామాజిక వర్గాల్లో మంచి పేరున్న పొన్నం ప్రభాకర్కి ఆ శాఖను కేటాయిస్తారా, లేకుంటే బీసీల నుంచి ఇవాటి కొద్దిసేపు క్రితం జరిగిన క్యాబినెట్ విస్తరణలో వాకిటి శ్రీహరికి ఇచ్చినారు కాబట్టి బీసీ వెల్ఫేర్ అతనికి ఇస్తారా అనేది కొంత చర్చ అయితే కొనసాగుతుంది. ఇకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, తర్వాత ఇంకో 3-4 మంత్రులు కూడా 1-2 శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, అతని దగ్గర ఎక్సైజ్ ఉంది, అదేవిధంగా టూరిజం ఉంది. అది ఇలా చెప్పుకుంటూ పోతే మంత్రి సీతక్క దాదాపు 2-3 శాఖలు ఉన్నాయి. అదేవిధంగా అటవీ శాఖ కొండా సురేఖ దగ్గర ఉంది. ఆమె వద్ద కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ అదనంగా ఉన్నాయి. అంటే ముఖ్యమంత్రి దగ్గర 5-6 ఉన్నాయి. అదేవిధంగా మంత్రుల దగ్గర 2-3 ఉన్నాయి. కీలకమైన శాఖలు అయితే చాలా ఉన్నాయి.
అయితే ఈ కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అదేవిధంగా వాకిటి శ్రీహరి వీరి విద్యార్హతలు, వీరి అనుభవాలు అంటే సమాజంలో చొచ్చుకుపోయే ధోరణిని బట్టి ఏ శాఖలు ఇస్తారనేది పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లో G7 నుంచి వారికి సమాచారం వచ్చే అవకాశం ఉంది. నాకు తెలిసి ఈ సాయంత్రంలోగా ఆయా మంత్రులకి వారికి G7 నుంచి కాల్స్ వస్తాయి. వారికి ఏ శాఖలు కేటాయిస్తారనేది వారికి అఫీషియల్గా ఇన్ఫామ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే సెక్రటరియట్లోని ఏ ఫ్లోర్లు కేటాయించాలి, ఫస్ట్ ఫ్లోర్లో ఏం ఖాళీలు ఉన్నాయి, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఫ్లోర్లో ఎవరెవరు ఏ మంత్రికి అంటే వివేక్ వెంకటస్వామికి థర్డ్ ఫ్లోర్ ఇవ్వాలా, ఫోర్త్ ఫ్లోర్ ఇవ్వాలా, వాకిటి శ్రీహరికి ఫస్ట్ ఫ్లోర్కి ఇవ్వాలా, ఇలాంటి చర్చ అయితే G7లో కొనసాగుతుంది. అయితే మరి కాసేపట్లో శాఖల కేటాయింపు అనంతరం వారికి ఆయా ఆఫీసర్స్ కూడా కేటాయించే అవకాశం ఉంది. ఇకపోతే గడ్డం వివేక్ వెంకటస్వామి స్వయంగా వారు డాక్టర్గా ఉన్నారు. డాక్టర్ వివేక్ కాబట్టి ఆయన స్వయంగా ఉన్నత విద్యావంతులు. వారికి ఏ అవకాశాలు వస్తాయని కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. అయితే కొన్ని వర్గాలు హోమ్ ఇస్తారని, మరికొన్ని వర్గాలు వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్గా ఉన్నారు కాబట్టి అది ఇస్తారని, లేకుంటే ఇది విద్యాశాఖ సీఎం దగ్గర ఉంది కాబట్టి అది ఇస్తారనేది కొన్ని ఊహాగానాలు అయితే వస్తున్నాయి. మోరోవర్ వారి ఫాదర్ లెగసీ నుంచి కొన్ని శాఖలు ఉన్నాయి. ఆ లెగసీ అట్లాంటిది ఏమైనా వస్తుందా అనేది వారి వర్గాల్లో ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తల్లో కొంత అభిప్రాయం ఉంది. సో ఎడ్యుకేషన్ తర్వాతనే ఉంచుకుంటాను కాబట్టి ఎడ్యుకేషన్కి ఇంకొకరికి ఇచ్చే అవకాశం లేదని చాలా కొన్ని వాదనలు బలంగా వస్తున్నాయి. ఎందుకంటే గతంలో రివ్యూలలో కావచ్చు, అనేక సమావేశాలు కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలంగా చెప్పి ఉన్నారు. ఎడ్యుకేషన్ అంటే ఈ రాష్ట్రంలో ఉచిత విద్య, అదేవిధంగా ఎడ్యుకేషన్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ శాఖను నా వద్దే ఉంచుకుంటారని గతంలో రేవంత్ రెడ్డి చెప్పినారు. కాబట్టి ఎడ్యుకేషన్ ఇతరులకు ఇచ్చే అవకాశం తక్కువ అని కూడా కొన్ని వర్గాల నుంచి వస్తున్న అభిప్రాయం. రైట్, సీఎం దగ్గర ఇంకా ముఖ్యమైన 2 కీలక శాఖలు, ఒకటి హోమ్, అదేవిధంగా మున్సిపల్ ఏవైతే ఈ హైడ్రా, అదేవిధంగా మూసి ప్రక్షాళన ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడంలో అతనికి కూడా ఒక హ్యాండ్ కావాలి. కాబట్టి ఎవరికైతే కొద్దిగా అనుభవం ఉంటుందో, ఒక మంత్రిగా దాన్ని ఎవరైతే నేర్పరి ఉంటారో వారికి ఏదో ఒక శాఖ అయితే కేటాయించే అవకాశాలు ఉన్నారో చెప్తుంది. గతంలో కొన్ని విపక్షాలు, కొన్ని మిగిలిన రాజకీయ పక్షాలు కూడా హోమ్ ఇతరులకు ఇవ్వాలని కూడా కొంత డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. సో అది ఎవరికి ఇస్తారనేది కూడా కొంత చర్చ అయితే కొనసాగుతుంది. ఇక 2 శాఖలున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి వీరి వద్ద 2 శాఖలు ఉన్నాయి. వీటిలో కొంత షఫ్లింగ్ అయితే ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతుంది. అనేక శాఖలు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఈ ముగ్గురికి వారి సామాజిక వర్గాల నేపథ్యం, వారి విద్యా అర్హత, అదేవిధంగా ఆ శాఖను వారికి కనుక కేటాయిస్తే ఆ శాఖను సమర్థవంతంగా హ్యాండిల్ చేస్తారా లేదా అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈపాటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. సో సూర్య మరి కాసేపట్లో అయితే G7 నుంచి మంత్రులు వివేక్కి, అదేవిధంగా లక్ష్మణ్కి, అదేవిధంగా శ్రీహరికి అధికారికంగా సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ పోర్ట్ఫోలియోల ప్రకటన తర్వాత వారికి ఏ ఫ్లోర్లో ఎక్కడ ఆఫీసులు ఇవ్వాలని కూడా అది ఈ సాయంత్రంలో కూడా తెలుస్తుందని చెప్తున్నారు.